హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ప్రెషర్ కుక్కర్లో కొత్తిమీర పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకొని హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్ కాస్త మగ్గాక క్యాషు కూడా కొద్దిగా ఒక గుప్పెడు వేసుకుంటున్నాను, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో స్లైసెస్ కూడా వేసుకొని టొమాటో స్లైసెస్ అనేది మెత్తపడేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ అలా మగ్గనిస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, మీ రుచికి సరిపడే సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను. కొత్తిమీర చాలానే పడుతుందండి కొత్తిమీర పులావ్ కాబట్టి. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ 2.5 కప్ దాకా తీసుకున్నాను. మీ రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. 2.5 కప్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ 4 కప్స్ దాకా వాటర్ తీసుకున్నాను. లాస్ట్లో ఫైనల్గా ఒక 1.5 స్పూన్ దాకా గీ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. విజిల్ పూర్తిగా చల్లారాకని మూత అనేది ఓపెన్ చేయాలన్నమాట. పులావ్ అరోమా అయితే సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. అలానే వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.